నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి చెక్ పడిందా అంటే లేదు. మరికొంతమందిపై కేసులయ్యే అవకాశాలున్నాయంటూ కూడా కొన్ని వార్తలు ఉధృతంగా కనిపిస్తాం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద కూడా నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. 10 మంది స్నేహితులకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. మొత్తానికి బండి సాయి భగీరథ్ విషయంలో చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి సందర్భం. అయితే మనతో పాటు ఈ యొక్క విషయాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ తెలంగాణ శ్యామ్ ఉన్నారు. శ్యామన్న నమస్తే. నమస్తే బ్రదర్. నమస్తే. అంటే ఎలా చూడొచ్చు అంటే మొట్టమొదటగా పోలీసులేమో అరెస్ట్ చేసినామని చెప్పిర్రు. బండి సంజయ్ కుమార్ ఏమో తన సోషల్ మీడియా వేదికగా అప్పజెప్పినము లొంగిపోయిండు అని చెప్పేసి మాట్లాడారు. ఎలా చూడొచ్చు మొట్టమొదటి? అంటే ఇక్కడ స్పష్టంగా ప్రభుత్వ నిర్లక్ష్యము, అదేవిధంగా కేంద్ర మంత్రి రాజకీయ పలుకుబడి స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడేమో చిన్నపిల్లలు కాదు కదా జనాలు. సరే, సామాన్య నిరుపేదలు లేకపోతే నిరక్షరాస్యులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ తెలియకపోవచ్చు. ఒక మనిషి ఫోన్లు లేనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో పట్టుకునేటువంటి టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో ఒక మనిషి పైన, ఒక వ్యక్తి పైన, అది కూడా కేంద్ర మంత్రి కుమారుడి పైన ఫోక్సో కేసు నమోదైన 9 రోజుల తర్వాత పట్టుకున్నారంటే స్పష్టంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కుమ్మక్కై చేసిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు కలిసి బండి సంజయ్ గారి కుమారుడిని కాపాడేటువంటి ప్రయత్నం చేసేవాడని స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మీరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే చెప్పారు, అప్పచెప్పాము, మేమే తీసుకొచ్చి అప్పచెప్పామని బండి సంజయ్ గారు. లేదు మా పోలీసులు పట్టుకున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన 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 వర్గం చెప్పుకుంటా ఉన్నది. ఇక్కడ స్పష్టంగా పట్టుకున్నారా, అప్పచెప్పాడా? ఒకవేళ అప్పచెప్పినట్టయితే గనక ఇన్ని రోజులు నిందితుడిని దాచిపెట్టినందుకు ఏటుగా బండి సంజయ్ గారిని కూడా చేర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే సమాజము, మాలాంటి ఉద్యమకారులు, రకరకాల రాజకీయ పార్టీలు, లేకపోతే సామాజిక ఉద్యమకారులు, మీలాంటి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా రోడ్డెక్కి ఓ తెలంగాణ మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం జరగాలని 9 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి డిబేట్లు చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకోలు చేస్తా ఉన్నారు, నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. ఇలా ప్రజలందరూ రోడ్లెక్కి కోడై కూస్తా ఉంటే నీ కుమారుణ్ణి నువ్వు దాచిపెట్టావంటే నిందితుడో కాదో అనేది కోర్టు తేలుస్తుంది. ఓ చట్టాల పైన నీకు నమ్మకం ఉంది, నేను ఒప్పచెప్పాను అంటున్నావు. 9 రోజుల తర్వాత నీకు ఎందుకు నమ్మకం కలిగింది? మొదటి రోజు నీకు ఎందుకు నమ్మకం కలగలే? కాబట్టి ఇదంతా ఒక డ్రామా బ్రదర్, ఇదంతా ఒక డ్రామా. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు నుంచి కాపాడడం కోసం ఒప్పందంలో భాగంగా బండి సంజయ్ కుమారుణ్ణి ఏమన్నా కాపాడేటువంటి ప్రయత్నం చేశాడని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి. ఒక టీవీ ఛానల్ ఓపెనింగ్ కోసం ఏదో ప్రోగ్రామ్ కు పోయి నీ కుమారుడిని నువ్వే తీసుకొచ్చి ఒప్పచెప్పంటాడు. ఆయన ఒప్పచెప్పిన తర్వాత నీ నిఘా సంస్థలు ఎందుకు, నీ ప్రభుత్వం ఎందుకు? ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. ఆయన చెప్పడం, తెల్లారే వచ్చి ఆయన ఒప్పచెప్పడం. కాబట్టి ఇదంతా రాజకీయ పలుకుబడితోని ఒక నిందితుడిని కాపాడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై చేసినటువంటి డ్రామా బ్రదర్. దాంట్లో భాగంగానే ఇది జరిగింది తప్ప ఎవరు ఒప్పచెప్పలేదు. ప్రజల విజయం. ప్రజలు బీజేపీకి సంబంధించినటువంటి ఒక మహిళా కార్పొరేటర్ బండి సంజయ్ గారిని పొగుడుతూ న్యాయ వ్యవస్థ మీద మాకు సంజయ్ గారికి ఉన్నటువంటిది నేపథ్యంలో తన కుమారుని అప్పచెప్పిండు అని చెప్పేసి ఒక పెద్ద ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. ఎవరు? సరూనార్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు. అంటే ఇది ఎలా చూడొచ్చు? అంటే 9 రోజుల గడువెందుకు పట్టింది అనుకోవచ్చు మరి. ఇప్పుడు పచ్చకామెళ్ళు వచ్చిన వాళ్ళకు లోకం అంతా పచ్చగానే కనపడతారు కదా. కాబట్టి ఏ అద్దాలు పెట్టుకుంటే, పచ్చద్దాలు పెట్టుకుంటే పచ్చగానే కనపడుతుంది. నేనేమంటున్నా అంటే సత్యం వైపు ఉండండి. నేనేమంటున్నా, అది కమ్యూనిస్టులు తప్పు చేసినా, రైట్ వింగ్ వాళ్ళు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, మనిషి అనేటువంటి మనుషులే తప్పులు చేస్తారు. ఆ తప్పును ఒప్పుకుంటే అది ఇంకా ఉన్నతంగా నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి, ఇంకా ఉన్నతంగా బతకడానికి నీకు అవకాశం. నువ్వు తప్పు చేసినావు స్పష్టంగా. ఇప్పుడు ఆయన బండి భగీరథ్ మీద మీకు కానీ నాకు కానీ వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు. గతంలో ఆయన చేసినటువంటి పనులని ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, ఆయన టెక్ మహీంద్రా యూనివర్సిటీలో ఎటువంటి ఘనకార్యం చేశాడో మనం అందరం చూసాం. అంతకుముందు ఢిల్లీ యూనివర్సిటీలో ఏం చేశాడో మనం చూసాం. తోటి విద్యార్థులను ఏ విధంగా కొట్టాడో మనం అందరం చూసాం. ఇది ఒక్క ఆరోపణ కాదు కదా. ఇప్పుడు స్పష్టంగా ఆయనే చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ గారు ఏం చెప్తా ఉన్నాడు? మా ఫ్యామిలీ సమస్య అని అంటుండ్రు. రైట్. ఇప్పుడు శ్యామో మీరు అక్క మీరు పోయి కేసు పెట్టండి బండి సంజయ్ కుమారుడి మీద, మనం ఏమైనా ఉసుగు వెళ్ళిపోమా? వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు కలిసి ఉన్నారు. ఎస్, మీరు బాధ పెట్టారు, ఇంటికి పిలిచి మీరు అవమానించినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించింది. వాళ్ళు
సంబంధిత పోలీస్ స్టేషన్‌కెళ్ళి మాకు న్యాయం జరగాలని చట్టాన్ని వాళ్ళు ఆశ్రయించారు. మేము ఎవరో ఉసిగొలిపితే మేము వాళ్ళు పోయి చేసింది కాదు. వాళ్ళని వెనకాలేసుకొచ్చేటువంటి వాళ్ళు, రాతలు రాసేటువంటి వాళ్ళకు మరి వాళ్ళు న్యాయం అనేటువంటి అద్దాలు పెట్టుకొని చూస్తే న్యాయం కనపడతది. అన్యాయం అనేటువంటి అద్దాలు పెట్టుకొని చూస్తే వాళ్ళు ఎన్నైనా రాసుకోవచ్చు. వాళ్ళని నమ్మట్లే. ఇప్పుడు చూడండి రైట్. ప్రజలందరూ క్వెషన్ చేసి, "అరే అక్క మీరు ముస్లింలకు అన్యాయం చేసినప్పుడు మీరు ముస్లింలకు ముడిపెడతారు. క్రైస్తవులకు జరిగినప్పుడు క్రైస్తవులు మరి సాటి హిందూ మైనర్ బాలికకు అన్యాయం జరిగినప్పుడు మీరు గళమెత్తరా?" అని బీజేపీలో ఉన్నటువంటి ప్రతి లీడర్‌కు ఒకొక్క గుర్తు తెలియనటువంటి ఒక్క దేవతలాగా ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి బ్రదర్. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో కూడా ఆయనను వెనకేసుకొని వస్తుర్రంటే వాళ్ళు సేమ్ కమ్యూనిటీ వల్ల అయినా అయ్యుండాలి. లేపోతే ఈయన నెక్స్ట్ టైమ్ టికెట్ ఇస్తాను ఒప్పందం అయిన అయ్యుండాలి. ఏదో ప్రయోజనం అయ్యుంటది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఐదో, పదో పైసలు తీసుకొని ఉంటారు. ఆ అమ్మాయి కొద్ది రోజులు మైనర్ గాదు, మేజర్ అని ప్రచారం చేసిన వాళ్ళు, కొద్ది రోజులు నిజమైనటువంటి అంటే కేసు కాదు కుట్ర అని, హనీ ట్రాప్ అని రకరకాలుగా వీడియోలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు పోయి చూడండి అన్ని డిలీట్ చేశారు. మరి అదే సత్యం అయితే గనక ఎందుకు ఉంచలేదు మీ యూట్యూబ్ ఛానెల్‌లో, ఫేస్‌బుక్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎందుకు డిలీట్ చేశారు? కాబట్టి మీరు నేరాన్ని, తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు మీద తప్పు చేసేటువంటి ప్రయత్నం చేశారు బ్రదర్. స్పష్టంగా ఇది తప్పు. బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి తప్పని రైట్. సమాజం మొత్తం అందరికీ తెలుసు. శ్యామ్ గారు, అంటే గతం నుండి నిరంతరం మోడీపై, బీజేపీపై, తెలంగాణ బీజేపీపై విమర్శలు చేసేటువంటి శ్యామ్‌కు మరియు అలాంటి వ్యక్తులకు ఒక ఏమంటారు దాన్ని, ఒక సందు దొరికిందనుకోవచ్చా? అంటే బీజేపీని మళ్ళొకసారి ఎండగట్టడానికి ఒకసారి అవకాశం దొరికిందని అనుకోవచ్చా ఈ విషయంలో ఇంత గట్టిగా మాట్లాడుతున్నందుకు? ఒకటి బ్రదర్. ఇప్పుడు ఎవరైనా సరే నేను బండి సంజయ్ గారి తల్లిగారు ఆరోగ్యం బాలేకపోతే గూడా నాకిష్టమైనటువంటి భగవంతుడిని ప్రార్థించి వాళ్ళ అమ్మగారు తొందరగా అంటే కోలుకోవాలి. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని కోరుకున్నటువంటి వ్యక్తిని. ఒక వ్యక్తి పట్ల వ్యక్తిగతమైనటువంటి కోపం, ద్వేషం ఉండదు. యెస్ మీరన్నట్టు రాజకీయ విధానాల మీద మాకు కోపం ఉండదు. మా ఐడియాలజీ వేరు, మా పార్టీ లైన్ వేరు, మా సిద్ధాంతం వేరు కాబట్టి ఒక సిద్ధాంతంతోని ఇంకో సిద్ధాంతం ఘర్షణ పడతది. ఒక భావజాలంతోని ఇంకో భావజాలం ఘర్షణ పడతది. కానీ వ్యక్తిగతమైనటువంటి దాడులకు తెలంగాణ సమ్మె ఎక్కడైనా వెళ్ళినట్టు మీ దృష్టికొచ్చిందా? ఎవరికి ఇంటికెళ్ళకైనా కొట్టి ఏ జర్నలిస్టు ఇంటికెళ్ళి కొట్టి నన్ను తిట్టేవాళ్ళు చాలా మందున్నారు. అలా బండి సంజయ్ అనుచరులు కొట్టినట్టు మేమెవరేంటి ఎమ్మెల్యేల మీదకి ఇంటికెళ్ళి కొట్టామా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీదకి క్వెషన్ చేసేటువంటి జర్నలిస్టుల ఇళ్ళ మీద కొట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు గదా! యెస్ ఆయన మన మంత్రి అండి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. యెస్ ప్రభుత్వాన్ని క్వెషన్ చేయడం నా రైటు. క్వెషన్ చేయకూడదా? ప్రభుత్వాన్ని క్వెషన్ చేసినాం తప్ప వ్యక్తిగతంగా ఒక బీజేపీ నాయకుల అలవాట్ల మీద గాని, బీజేపీ నాయకుల కుటుంబ సమస్యల మీద గాని, లేకపోతే వాళ్ళ పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడైనా క్రిటిసైజ్ చేసినట్టు మీ దృష్టికి ఎక్కడైనా వచ్చిందా చెప్పండి? చిన్న ఇష్యూ గాని. నేనెప్పుడు అలా లేదు, చేయలా. లేదు. మీరన్నట్టు రాజకీయ సంధి ఇప్పుడు ఆయనకు నాకేం వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు. ఆయన మంచిగుండాలనే కోరుకుంటున్నాం. కాకపోతే తప్పు చేసినప్పుడు అది పెద్దోని కొడుకైనా, పేదోని కొడుకైనా ఏమంటారు శిక్ష పడాలి. పెద్దోనికి ఒక రకంగా, పేదోనికి ఒక రకంగా ఉండకూడదు అనేటువంటి తరహాలో మేము మాట్లాడతాం తప్ప, మాకు సందులు, గిందులు అటువంటివి ఏం లేవండి. ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం అయితే మాకు అసలు లేదు. రైట్. మరొకసారి కొత్తగా ఈ యొక్క సెక్షన్‌లను పొందుపరిచిర్రు. 64 ఆల్టరేషన్ బిఎన్ఎస్ఎస్ 5/1 రెడ్ విత్ 6 అంటే ఈ యొక్క సెక్షన్ ద్వారా ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఒకటి బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో వాళ్ళు బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్‌కెళ్ళి వాళ్ళ అమ్మగారు సాయంత్రం నుంచి ఈవినింగ్ వరకు ఉంటే ఎంత డ్రామా జరిగిందో మనందరం చూసాం. నిర్మల్‌లో ఒక ఫేక్ కేసు, కరీంనగర్‌లో ఒక ఫేక్ కేసు ఇలా పెట్టిచ్చి లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత మీరన్నట్టు పాప స్టేట్‌మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని సెక్షన్స్ అదనంగా ఆల్టరేషన్ చేసి యాడ్ చేశారు. తర్వాత వన్ బై వన్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని విచారణ చేస్తా ఉంటే, వాస్తవాలేంటో తెలుసుకుంటా ఉంటే, అదనంగా సెక్షన్స్ యాడ్ చేస్తా ఉన్నారు కాబట్టి కంప్లీట్‌గా బండి సంజయ్ కుమారుడు, బండి భగీరథ్ తప్పు చేసినట్టు స్పష్టంగా పోలీసు విచారణలో తేలుతా ఉన్నది. కాబట్టి కోర్టులు ఎటువంటి శిక్ష వేసినా సరే, ఆ శిక్షకు బండి సంజయ్ కుమారుడు అర్హుడే. ఇప్పటికైనా సరే ఆ తప్పుని తప్పుగా ఒప్పుకుంటే మీరు మంచి నాయకుడిగా రేపొద్దున మీరు ఏ పార్టీలో ఉన్నా సరే తప్పుని తప్పుగా ఒప్పుకున్నాడని మీ మీద మంచి అభిప్రాయం రైట్. ఏర్పడుతది. రైట్. మీరు రైట్. శ్యామ్ గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉన్నది. పిల్లలు అనేటోళ్ళు తప్పు చేస్తే రాజకీయాలు ఉన్నటువంటి తల్లిదండ్రి రాజీనామా చేయడం, చేయమనడం కరెక్ట్ కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పుడే. అవును. ఓకే. ఇప్పుడు ఆయనేమో అంటే ఆయనేమో బాలుడు కాదు కదా! 24 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. ఎన్ని 18, 19, 20, 21, 22, 23, 24 ఆ! ఆ 7 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నటువంటి వ్యక్తి. సరే ఆ అమ్మాయి పిల్లలు అనుకుందాం. ఈయనైతే పెద్దవాడే కదా! కేంద్ర మంత్రి కొడుకుని నేను అనేటువంటి స్పృహ ఉండాల కదా!
కాబట్టి ఆయనేమో వేరే దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఏకంగా బీజేపీ కండువా కప్పుకొని కరీంనగర్‌లో జిప్సీలో మా భారతీయ జనతా పార్టీకి ఓటేయమని ప్రచారం చేసినటువంటి వ్యక్తి అండి. ఆయన వేరే పార్టీలో మీలాంటి జర్నలిస్టో, నాలాంటి సామాజిక ఉద్యమకారుడో లేకపోతే నేను పార్టీలో నా పార్టీలో నేనేదైనా మా పార్టీలో తప్పు చేసినాననుకో, మా పార్టీ చర్యలు తీసుకుంటది. మీరు మల్లు రవి గారు ఎందుకు వెనకేసుకొస్తున్నారు అనంటే, రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం అంటే వీళ్ళు 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 చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈడీ, సీబీఐ, ఐటీ ఇటువంటి కేసులు ఏమైనా పెడతారో దొంగలకు భయం వాళ్ళని ఎనకేసుకొస్తారు. మరి ఆ బాధిత కుటుంబానికి ఎవరు న్యాయం చేయాలంట? 9 రోజుల నుంచి మల్లు రవి గారు ఎందుకు మాట్లాడలేదు? నిందితుడు దొరకకుండా పారిపోతే ఎక్కడున్నాడో ఏంటో అనేటువంటి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ ప్రభుత్వమే గాని, వీళ్ళ పోలీసు యంత్రాంగం గాని ఎందుకు సమాధానం చెప్పలేదు? కాబట్టి రేవంత్ రెడ్డి, బీజేపీ ఇద్దరు కుమ్మక్కయ్యి మన బండి సంజయ్ కుమారుడిని కాపాడుతున్నారని స్పష్టంగా మల్లు రవి గారి స్టేట్మెంట్‌లో మనకు అర్థమవుతుంది కదా బ్రదర్. చిన్న పిల్లోడు చాలా అంటే మంది ఇప్పుడు కాదు బ్రదర్. అలా అనుకుంటే మహమూద్ అలీ మనవడు చిన్న పిల్లోడే గదా! మన బోధన్ ఎమ్మెల్యే షకీలు చిన్న పిల్లోడే గదా! చాలా మంది చిన్న పిల్లలున్నారు. మరి అప్పుడెందుకు రాజకీయం జేశారు? అప్పుడెందుకు వాళ్ళ హ్మ్. పార్టీలో పులిమారు? అప్పుడెందుకు వాళ్ళని హ్మ్. క్రిటిసైజ్ చేశారు? ఈయనైతే పెద్దోడే హ్మ్. గదా బ్రదర్. 18 సంవత్సరాలు కాదండి. 24 సంవత్సరాలున్నాయి. ఇంకా చిన్న పిల్లోడా? హ్మ్. గతంలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇంకా చిన్న పిల్లోడా? సిగరెట్లు హ్మ్. తాగుతూ, ఇంకే రకరకాల మత్తు పదార్థాలు తీసుకుంటూ, తోటి విద్యార్థులను కొట్టుకుంటూ, దాడులు చేసుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, ఇటువంటియన్నీ ఉన్న తర్వాత గూడా మీరు చిన్న పిల్లోడు అనంటే, తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చాడు. స్పష్టంగా వీడియోల ద్వారా అన్నీ ఆయన బండారం మొత్తం బయట పడ్డది. ఆయనేం సంఘ సంస్కర్తనా? లేకపోతే పెద్ద స్వతంత్ర సమరయోధుడా? కాదు హ్మ్. గదా! అంటే స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త అంటే గుర్తుకొచ్చింది శ్యామ్ గారు. ఆడ నిన్న ప్రధాన పత్రికలలో క్లియర్‌గా రాసుకొచ్చిర్రు. అంటే బండి సంజయ్ కుమారునికి బ్యారెక్ ఒకటి, బండి సంజయ్ కుమారునికి ఫుడ్ వద్దన్నాడు, బండి సంజయ్ కుమారుడు అదొద్దన్నాడు, ఇదొద్దన్నాడు అంటే ఒక పేపర్‌లలో ప్రధాన పత్రికలలో వచ్చినటువంటి సందర్భం. ఎలా చూడొచ్చు దీన్ని అంటే? అసలు నా అనుమానం ఏందంటే, జైల్లోకి పంపించింది బండి సంజయ్ కుమారుడు బండి భగీరథునేనా? లేకపోతే ఆయన అభిమానిని బండి సంజయ్ గారి అభిమాని ఎవరన్నా ఈయన తరపున వకాలత్ పుచ్చుకొని పోయిండా అనేటువంటి అనుమానాలు గూడా ప్రజల్లో ఉన్నాయి. నా అనుమానం గూడా అదే. ఎందుకనంటే, మా మా అనుమానం ఏందంటే, ఇప్పుడు సరే ఓకే. వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఏ ఫుడ్ గావాలి, ఏ బెడ్ గావాలి వాళ్ళు అరేంజ్‌మెంట్ చేసుకుంటా అంటే మాకేం బాధ లేదు. కానీ వేరే వాళ్ళు పోయినప్పుడు పోలీసోళ్ళు వెనకాల ఒక ఏమంటారు మనకు మాస్కేసి పోలీస్ వెనకాల ఈయనే బండి భగీరథు మేము పట్టుకున్నాం నేరస్తుని అని ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. రాత్రికి రాత్రి అంత అర్ధరాత్రి జైలుకు తరలించినంత బానే ఉంది. ఎంత అర్ధరాత్రి అయినా సరే ఇంత పెద్ద ఇష్యూ మీద ప్రజలందరూ చర్చించుకుంటా ఉంటే, మేము పట్టుకున్నాం నేరస్తుని, ఫోక్సో నిందితుడిని పట్టుకున్నాం. మేము జైలుకు తరలిస్తున్నాం. ఇగో మా హ్యాండ్ ఓవర్‌లోనే ఉన్నాడు అని ప్రెస్ మీట్ పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? నంబర్ 2 హ్మ్. బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్పాడు. నా రాష్ట్ర అధ్యక్షత పదవి నుంచి నేను తప్పుకున్న తర్వాత నా కోసం 8 మంది చచ్చిపోయారంటే రాష్ట్ర వ్యాప్తంగా నా అభిమానులు ఎలా ఉంటారో చూడన్నాడు. మరి నిజంగా నీ అభిమానే జైల్లోకి పోయాడా? మీ కుమారుడే పోయాడా? తిండి విషయం పక్కన పెట్టు. జైల్లోకి పోయింది ఆయన కుమారుడా? ఆయన అభిమానా? అనేటువంటి విషయం తెలియాలి. సరే ఆయన మనసుకు ఏ ఆహారం నచ్చితే ఆ ఆహారం తినొచ్చు. మేము కాదని అంటలే. ఏ ఆహారమైనా ఏ ఫుడ్ అయినా తినొచ్చు. ఒకవేళ ఆళ్ళ పర్మిషన్ తీసుకొని ఉంటాయి గదా! గైడ్‌లైన్స్ ప్రకారం తనకు నచ్చినటువంటి ఫుడ్ తినే స్వేచ్ఛ తనకుంటది. తప్పు ఇకపైన చేయకుండా ఉంటే ఆయనకు జైలుకి గూడా పోవాల్సినటువంటి అవసరం లేదు బ్రదర్. జైలు కూడు గూడా తినాల్సినటువంటి అవసరం లేదు గదా! ఇది రెండోసారో, మూడోసారో అనుకుంటా. ఇకపైనైనా బండి భగీరథ్ తప్పు చేయకుండా ఉంటే మంచిది. అది వాళ్ళ డ్యాడీ రాజకీయ జీవితానికి మంచిది. భారతీయ జనతా పార్టీకి కూడా మంచిది. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుకు కూడా మంచిది గదా! ఒక పెద్ద ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు. ఆయనే చెప్తా ఉన్నాడు. కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి ఇలా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చినటువంటి వ్యక్తి యొక్క పతాలను దిగజార్చింది ఎవరు? వాళ్ళ పుత్రుడే. వాళ్ళ అబ్బాయే గదా! నువ్వో, నేనో కాదుగా బ్రదర్. మనం క్రిటిసైజ్ చేస్తాం తప్ప కుటుంబ సభ్యుల వాళ్ళ బాగోగులు, మంచి చెడులు మనం చూసుకోం గదా! వాళ్ళ తండ్రి గారు చెప్పుకోవాలి. ఆయన ఏ ఫుడ్ అయినా ఫైనల్‌గా తినొచ్చు బ్రదర్. ఫై ఫైనల్‌గా గురువారం జరగబోయేటువంటి విచారణలో బెయిల్ రావచ్చా? జైలుకెళ్ళొచ్చా? మీ అంచనా ప్రకారం. ఒకటి బ్రదర్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పకూడదు. ఈ దేశంలో చాలా మంది క్రిమినల్స్ జైల్లలో ఉన్నారు. పేదోడికి మాత్రమే శిక్ష పడతది తప్ప పెద్దోడికి పడదనేటువంటి ఒక నానుడు ప్రజల్లో ఉన్నది. ఎందుకనంటే మీరు చూడండి 'సజ్జనార్' గారు మన 'దిశ' కేసులో 'ప్రియాంక రెడ్డి' కేసులో వాళ్ళు చేశారా? చేయలేదా? అనేది నేను నా దగ్గర ఎవిడెన్స్ లేదు గానీ, ఒకవేళ వాళ్ళు నిజంగా చేసి ఉంటే గనక వాళ్ళని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాలి. కోర్ట్‌లో శిక్షలేస్తే వాళ్ళు ఆ శిక్ష అనుభవిస్తారు. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని పిట్టల్ని కాల్చినట్టు కాల్చారే. కాల్చేటువంటి హక్కు ఎవరికీ లేదు గదా! ఈ దేశంలో బాంబులు పెట్టిన తీవ్రవాదుల్ని మనం కోర్ట్‌ల ద్వారా శిక్షలేయించి, ఉరి శిక్షలేయించాం. అది డెమోక్రసీ.
అది అంటే కసబ్ లాంటి మనము అంటే ఏమంటారు వానికి బిర్యానీలు పెట్టి పందులు మేపినట్టు మేపి తర్వాత వానికి శిక్ష లేపించాం. కానీ ఇక్కడ పలాని బండి భగీరథ కొడుకు శిక్ష పడుతుందా అని అంటే నాకైతే అనుమానం. పడదని నేను అనుకుంటున్నా. ఒకవేళ ప్రాపర్ ఎవిడెన్స్ ఉండి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే గనక పడేటువంటి అవకాశం ఉన్నది. పడాలని ప్రజలందరూ కోరుకుంటుర్రు. పడితే గనక ఇంకా రేపొద్దున ప్రజాప్రతినిధుల కొడుకులే గాని, బిడ్డలే గాని ఇటువంటి పనులు చేయకుండా ఒక భయం అనేది పుడుతది. పడితే మంచిదని నేను అనుకుంటా ఉన్నాను బ్రదర్. పడదని నేను అనుకుంటున్నా. పడితే మంచిది. రైట్. అంటే 99% అయితే పడదు. 9 రోజుల అజ్ఞాతం తర్వాత బండి సంజయ్ నా కుమారుడిని అప్పయ్యెప్పిన నేను అని అన్నటువంటి పోస్ట్ ద్వారా చూడొచ్చు. అయితే అంటే 9 రోజులు కూడా ఎక్కడున్నాడో బండి సంజయ్‌కి తెలిసి పోలీస్ వ్యవస్థను, పోలీసు బృందాలను 5 టీమ్‌లను తప్పుదారి పట్టించిందనుకోవచ్చా? 100% అంతే గదా! స్పష్టంగా ఆయనే చెప్తా ఉన్నాడు. 9 రోజులు వాళ్ళ కుమారుడు ఆయన హ్యాండ్ ఓవర్‌లోనే ఉన్నాడు. ఒక్కటే నేను చెప్పదలిచాను బ్రదర్. 9 రోజులు ఎక్కడున్నాడో తెలియనటువంటి వ్యక్తి నేనే హ్యాండ్ ఓవర్ చేశానని బండి సంజయ్ వచ్చి ఒప్పజెప్పాడంటే, నిందితుడిని, నేరస్తుడిని 9 రోజులు కాపాడేటువంటి ప్రయత్నం చేసింది కేంద్ర మంత్రే గదా! ఈ దేశానికి ఉన్నతమైనటువంటి అంటే క్యాబినెట్ మినిస్టర్‌గా దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్‌గా, హోం సహాయక మంత్రిగా ఉన్నటువంటి కుమారుడిని, ఒక నేరస్తుడిని దాచిపెట్టాడు అనంటే, ఇంక మనం ఎక్కడ ఎక్కడ బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం చూడండి బ్రదర్. ఆయనే దాచిపెట్టాడని స్పష్టంగా చెప్తుండు. ఆయన కాకపోతే రేవంత్ రెడ్డి అయినా దాచిపెట్టి ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందంతోనే ఆ మనిషిని ఎక్కడైనా పెట్టి ఉండాలి. కాబట్టి మీరు 9 రోజుల తర్వాత ఈరోజు దొరుకుతాడు అనంగా ఏదో నామకే వాస్తే ఒక 5 టీములను పంపించి వాళ్ళ ఇంట్లో దోలాడు. కాదు బ్రదర్. ఇంత పెద్ద న్యూస్ జరుగుతా ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటాడా బ్రదర్? పోయి పోలీసోళ్ళు వెతుకుతారు గాని. 9వ రోజు పోయి హ్మ్. పోలీసోళ్ళు ఎతుకుతారు. సోదాలు చేస్తుర్రు. ఎంత 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 ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటుర్రు చెప్పండి? 9 రోజుల తర్వాత పోయి బండి సంజయ్ వాళ్ళ ఇంట్ల ఇక్కడ హైదరాబాద్‌లో, కరీంనగర్‌లో ఎతుకుతే, ఆళ్ళ మామోళ్ళ ఇంట్లో, ఆళ్ళ చుట్టాల ఇంట్లో ఎతుకుతే దొరుకుతాడా బ్రదర్? ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటుర్రు చెప్పండి? కాబట్టి స్పష్టంగా వాళ్ళ లాయర్‌లు ఏం చెప్తుర్రు? మా బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు మేము చట్టం పైన నమ్మకం ఉండి తీసుకొచ్చి అప్పజెప్పామంటారు. ఆయనేమో నీ కుమారుడు ఎక్కడున్నాడో తీసుకొచ్చి అప్పజెప్పని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు నిందితుడిని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు బ్రదర్. మేమేమంటున్నాం అంటే ఇప్పటికి కూడా మాకు నమ్మకం లేదు. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతదని. రెండోది ఆ కుటుంబం భయభ్రాంతులలో బతుకుతా ఉన్నారు. ఆ కుటుంబానికి మఫ్టీలో 50 మందితో కూడినటువంటి పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రాజకీయ పలుకుబడితోని కేసును తారుమారు చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఆయన రాజీనామా చేయాలి. నంబర్ 2 ఆయనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. నంబర్ 3 ఆ కుటుంబానికి పోలీస్ బందోబస్తులు కల్పించాలి. వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి బయటికి పోవాలన్నా భయపడతా ఉన్నారంట. కాబట్టి ఇటువంటి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నాయకుడు ఈ కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తాడు కాబట్టి, ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం లేదు. ఇంకా ఏమంటారంటే ఆహ్, ఉన్నతమైనటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనిపైన సీరియస్‌గా దృష్టి పెడితే గనక ఈ కేసు విషయంలో న్యాయం జరుగుతది బ్రదర్. రాజకీయాలలో లేనటువంటి పిల్లాడి మీద ఏం మాట్లాడాలి? ఇదంతా కొంతమంది చేసినటువంటి కుట్ర అంటూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత మాట్లాడుతా ఉన్నారు. మరి అలాంటప్పుడు కవితక్క రాజకీయ కుట్ర అన్నప్పుడు మరి మీరు ప్రధానమంత్రికి లేఖ ఎందుకు రాశారు? బండి సంజయ్ గారిని పదవి నుంచి తొలగించాలని మీరే కదా లేఖ రాసింది. రాసిందా లేదా బ్రదర్? హ్మ్. మీరే లేఖ రాశారు గదా! మరి ఆయన కొడుకు మీద కేసయితే ఆయనెందుకు రాజీనామా చేయాలి? అంటే నీ రాజకీయం నువ్వు జేస్తవు. వేరే వాళ్ళు మాట్లాడితే మాత్రం తప్పా? చెప్పండక్క. మరి హ్మ్. అలా అనుకుంటే ఒక లిక్కర్ కేస్ అని జెప్పేసి మీ మీదేశారు. అలాంటప్పుడు మీ మీద చర్యలు తీసుకోవాలని జెప్పాలి. మీ మీద డిబేట్‌లు పెట్టాలి తప్ప, మరి కేసీఆర్ కుమార్తె, కేసీఆర్ బిడ్డ అని ఎందుకన్నారు? 100కు 2 సార్లు కేసీఆర్‌ని ఎందుకు బదనాం జేసిర్రు? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు బదనాం జేసిర్రు? కాబట్టి ఇక్కడ బ్రదర్ ఎవరి ఎజెండాలు వాళ్ళకున్నాయి బ్రదర్. ఎవరి రాజకీయాలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఇట్లా కవితక్క ఇలా స్టేట్‌మెంట్ పాస్ చేస్తే ఏమంటుర్రు? అక్క కేసు నుంచి బయటపడడం కోసం బీజేపీకి సానుకూలమైనటువంటి స్టేట్‌మెంట్ పాస్ చేసిందో అనేటువంటి విమర్శలు కూడా అక్క మీద చేస్తా ఉన్నారు. తప్పును తప్పనండి హ్మ్. అక్క. చిన్నోడైనా, పెద్దోడైనా తప్పును తప్పనండి. యెస్ తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. ఇక పైన ఇలాంటివి చేయకుండా ఉండండని మీరు మీ దగ్గర మంచి సలహా సూచనలు ఉంటే గనక బండి సంజయ్‌కి గాని, బండి సంజయ్ కుటుంబానికి గాని, ఆయన కుమారుడికి గాని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి తప్ప, మీరు ఈ కేస్‌కు సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మీరే ప్రజలలో బదనాం అయితారు. రైట్. థాంక్ యూ శ్యామ్ గారు. థాంక్ యూ.